జిల్లాల చిన్నారెడ్డి సార్ గారి సందేశాన్ని అంతర్జాతీయ ప్లాస్టిక్ నివారణ దినోత్సవం సందర్భంగా వనపర్తిలో చాలా పేరుగాంచినటువంటి సామాజిక కార్యకర్త, ఒక సాధారణ టైలర్ ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని మన ముందు తీసుకోవడం జరిగిందని మన్యం గారు వారు ఆర్థిక స్తోమత అంతంతే ఉన్నా కూడా సమాజానికి ఉపయోగపడే పనులు చేయడానికి ఎప్పుడో వెనకాడలేదు. ప్రధానంగా నాకన్నా ముందు మాట్లాడిన కృష్ణ గారు కానీ, యాదయ్య గారు కానీ, రాజేంద్ర గారు కానీ, మాతో పాటుగా విశ్లేషించినటువంటి శ్రీరామ్, దాని తర్వాత రాములు, దాని తర్వాత రవి, ఇంకో రాములు, దాని తర్వాత వీళ్ళందరూ కూడా అందరి మనసుల్లో ఉంది ప్లాస్టిక్స్ వాడడం మానవ మనుగడకు ఇది హానికరం అని అందరికీ తెలుసు. కానీ తప్పని పరిస్థితి వాడుతూ ఉన్నాం. మనకు అంతకైనా సులువైన మార్గం లేదు. ఎందుకంటే తక్కువ ధరకు దొరుకుతాయి ప్లాస్టిక్ బ్యాగులు, వాన వచ్చినా తడిసిపోవు, లోపల ఉండే వస్తువులు భద్రంగా ఉంటాయి. దాని తర్వాత మనం ఏదన్నా కాగితాలు పెట్టుకున్నా కూడా ముడకలు రాకుండా, ఆ ప్లాస్టిక్ ముడకలు రావు కాబట్టి కాగితాలు కూడా ముడకలు రావు. కొన్ని లాభాలు ఉన్నాయి, ఎక్కువగా నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా అందరూ మాట్లాడినట్టుగా ఏదైతే ఆవు రోడ్డు మీద దొరికేటువంటి ఆ ప్లాస్టిక్ సంచులు మనం పాడేసిన సంచులే తింటే లోపల పోయిన తర్వాత అరగక అట్లే ముద్దలాగా ఉండిపోయినాయి. దానికి కడుపునే వస్తే, లేకుంటే దానివల్ల చనిపోతే డాక్టర్ పోస్ట్ మార్టం చేస్తే లోపల ఉండదు ప్లాస్టిక్ దొరికినాయి మాట మన పత్రికలలో, టీవీలలో చూడడం జరిగినటువంటి వాళ్ళు కూడా ఒక్కటే మనం అందరం కూడా సైన్స్ చదువుకున్న వాళ్ళందరూ కూడా తెలుసు. ఈ మానవాళి భగవంతుడు సృష్టించినటువంటి భూమి కానీ, ఈ వాతావరణం కానీ చాలా గొప్పది. దీనికి ప్రత్యామ్నాయం లేదు. ఈరోజు మేము భూమిలో ఏ వస్తువును మనం చనిపోయిన తర్వాత కావాలన్నటువంటి వాళ్ళు భూమిలో పూడ్చి పెట్టాలి. పూడ్చి పెట్టిన తర్వాత బొక్కలు మాత్రమే పెరుగుతాయి. మిగతా కండ, మన చర్మం అన్నీ కూడా డీకంపోజ్ అయితేమని చెప్తాం, మురిగిపోతాయని చెప్తాం దాన్ని ఇంగ్లీష్లో. ఆ ప్రకారంగా మట్టిలో ఉండేటువంటి బ్యాక్టీరియా మన శరీరం పైన, మన శరీరం మొత్తాన్ని ఆ బ్యాక్టీరియా తీసుకుంది, మట్టిగా మారుస్తుంది. ఇలా ప్లాస్టిక్ మాత్రమే బ్యాక్టీరియా మారవలేక